చెప్పింది. చెప్తూ పైకి పంపాం. బేసిన్ వైజ్ కూడా చెప్పింది. G7, G8, G9లో ఎగో రాష్ట్రాలు ఎంతెంత ఉంది, వాళ్ళు ఇప్పుడు ఎట్లా కిందికి వస్తున్నాయి అన్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్తూ లాస్ట్కి ఏమన్నారు, యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. The projects are advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location, requirement of environment flows, capacity of pumping, storage of barrage, en route and command areas. నీళ్ళని లేవు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని. ఇది రెండవ లెటర్. దెన్ థర్డ్ లెటర్, ఒకటిగా మూడవ లెటర్ వచ్చింది. ఇది ఉమాభారతి గారు రాశారు. ఉమాభారతి గారిని మనం రిక్వెస్ట్ చేస్తే వారు కూడా రాసినటువంటి లెటర్. ఈ డేటు 13th March 2025. అన్ని మూడు దగ్గరనే వచ్చినాయి. 13th March 2025 ఇది ఉమాభారతి గారు రాసిన లెటర్. వారు ఏం రాసిండ్రు చూడన్నారు కానీ ఫాస్ట్. పేజ్ 3, ఇది అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి పేజ్ 1 చదివిండు. నేను వెంటనే మూడో పేజ్ దియవని నేనన్నా. మూడో పేజీలో ఏమన్నది ఉమాభారతి గారు, దిస్ ఇస్ ద లెటర్. మూడో పేజీలో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out the planned utilizations under such circumstances need to be clarified. Last 3 lines. అంటే ఉమాభారతి గారు కూడా 160 TMC నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అంటే దీన్ని బట్టి ఒకవైపు 17 ఫిబ్రవరి 2015 కేసీఆర్ గారే మహారాష్ట్రకు వచ్చి నాయన ప్రాణహితకు ఒప్పుకోండి అని అక్కడ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. దే సెడ్ నో. బట్ కరెక్ట్గా నెక్స్ట్ డే 18th ఫిబ్రవరి నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 4th March 2015 నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 13 మార్చి ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకుంటుండ్రు, ఒకవైపు ఒకటి కాదు 3 ఉత్తరాలు నీళ్ళే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. అంటే మేము మీలాగా 8 ఏళ్ళు వేస్ట్ చేయాలా? ఇంకొక వైపు పృథ్వీరాజ్ చౌహాన్ ఉత్తరం రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేము అనుమతి తెచ్చినాము అంటుండు. నీ ముఖం అనుమతి తెచ్చినావు. పృథ్వీరాజ్ చౌహాన్ లెటర్ చూపి ఒకసారి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాసిండు, 15 అక్టోబర్ 2015, 13. మరి నువ్వు అనుమతిలో తెచ్చుంటే ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి? ఏమన్నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండర్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. నీ ఇష్టం వచ్చినట్టు 152 మీటర్ల బ్యారేజ్ కట్టుకుంటా అని నువ్వు ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ పోతే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది. నీళ్లు ఆ డబ్బులన్నీ నీళ్ళల్లో పోసినట్టే అని మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి ఉత్తరం రాసింది. మరి రేవంత్ రెడ్డి నువ్వు అనుమతులు వచ్చినాయి అన్నావు కదనే, మరి అనుమతులు వచ్చి ఉంటే 13 అక్టోబర్ 2013 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కట్టకవయా ఆపయా, నువ్వు ఎవరిని అడిగి కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు కడుతున్నావు బిడ్డ, అవంతా వేస్ట్ అయిపోతుంది అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాశాను? నువ్వు రేవంత్ రెడ్డిని నువ్వు చెప్పిందే నిజమైతే అనుమతులు వచ్చి ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయడు కదా. అంటే నువ్వు ఫాల్స్ మాట్లాడినావు, ఫాల్తు మాట్లాడినావు, అనుమతులు రాలేదు కనుకనే ఈ ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఫాల్స్ మాటలు మాట్లాడు బంద్ చేయి. సో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాల్సింది, బీఆర్ఎస్ ప్రభుత్వం యూనిలాటరల్ గా మార్చలేదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ టు కన్విన్స్ మహారాష్ట్ర. కాంగ్రెస్ ప్రభుత్వం ముషరఫ్ మంత్రిని కలిసినాం, గిరీష్ మహాజన్ ని కలిసినాం, కేసీఆర్ స్వయంగా వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కలిసిండ్రు, అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం. నంబర్ 1. మీన్ వైల్ కేంద్ర ప్రభుత్వం నీళ్లే లేవురా నాయన ప్రత్యామ్నాయం చూసుకోవాలి 1 కాదు 3 ఉత్తరాలు రాసింది. అంటే మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిరికిచ్చి అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది, ఒకవేళ అనుమతి ఇచ్చిన చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. ఒకవైపు వైల్డ్ లైఫ్, ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోదు, ఇంకొక వైపు నీళ్లే లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్, ది అథారిటీ ఆఫ్ ద కంట్రీ, ఎవరైతే నీళ్లు ఉన్నాయా లేదా తేల్చేది, ద అథారిటీ ఫర్ దిస్ కంట్రీ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. The Union Minister Uma Bharati wrote a letter saying that there is no water, please look at alternate చూసుకోండి అని చెప్పింది. అయినా మేము మీలాగా కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టాలనా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు తవ్వి
మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? మీరు తప్పు చేసి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. ఏదో సిగ్గుందా జీడిగింజ అంటే నేను మొత్తం నల్లగానే ఉన్నా నాకేమవుతుంది అన్నదట. అట్లున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినాని తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. ఇంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్లల్లా తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? మీరు మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు అని అడుగుతున్నా. ఇంకా అవినీతి గురించి మాట్లాడతాడు. మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని 2,700 కోట్ల రూపాయలు లేపి 2,328 కోట్లు లేపిన మీరు అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడం. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు. ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అని ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఈ ప్రాణహిత చేవేళ్ల గురించి అడగోలు మాట్లాడిండు. ఇవాళ సూదపూస లెక్క మాట్లాడుతుండు. ఇక రంగులు మారంగానే, చొక్కాలు మారంగానే, పార్టీలు మారంగానే నీ స్టాండ్లు మారుతాయి. కానీ ప్రజలు మారరు కదా. నువ్వు మార్చుకోవచ్చు,